బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం ప్రజెంట్ మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో వన్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ అవేర్నెస్ అయితే ఉంటుంది. సో మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి మేము 200 MCQs ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ అయితే మీకు షేర్ చేస్తున్నాము. సో మీరు ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ విద్యార్థులైనా మీకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మన యొక్క ఛానల్కి అయితే రావాల్సి ఉంటుంది. మీరు యూట్యూబ్లో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సెర్చ్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ పేజ్లో మన ఛానల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఛానల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అండ్ వన్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ హలో ఆస్పిరెంట్స్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు జస్ట్ ఇక్కడ హలో ఆస్పిరెంట్స్ దగ్గర మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఛానల్కి సంబంధించి అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు లింక్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ లింక్స్. సో మీకు సంబంధించి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ మీరు బీఈడీలో జాయిన్ అయ్యే వరకు అండ్ బీఈడీలో జాయిన్ అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో మేము ఇస్తున్నాము. మీరు అప్డేట్స్ తెలుసుకోవడానికి వాట్సాప్ ఛానల్ ద్వారా ఫాలో అవ్వచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అవ్వచ్చు. అండ్ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా పర్సనల్ మెసేజ్ చేయొచ్చు, కాల్స్ కూడా చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ద్వారా కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం టెలిగ్రామ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ టెలిగ్రామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీరు టెలిగ్రామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అంటూ. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సెర్చ్ అని ఒక టాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మీరు టైప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది తెలంగాణ ఎడ్సెట్ క్వశ్చన్ పేపర్స్ అనుకుందాం, లేదా ఏపీ ఎడ్సెట్ క్వశ్చన్ పేపర్ అనుకుందాం. టీజీ ఎడ్సెట్ అనేది టైప్ చేసి క్వశ్చన్ పేపర్స్ అని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినట్లయితే డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎడ్సెట్ 2021కి సంబంధించి, ఎడ్సెట్ 2022కి సంబంధించి. ఒకవేళ మాకు డిస్ప్లే అవ్వట్లేదు సార్ అంటే ఇక్కడ మీరు డౌన్లో చూసినట్టయితే యారో మార్క్స్ అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్కి సంబంధించి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినా కూడా మీరు నెక్స్ట్ ఆ రిలవెంట్ కంటెంట్ ఉన్న క్వశ్చన్ పేపర్కి అయితే వెళ్తారు. 22, 23, 24 ఇలా టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఏపీ ఎడ్సెట్ అనుకోండి, ఏపీ ఎడ్సెట్ అనేది కూడా సెట్ చేయొచ్చు. ఏపీ ఎడ్సెట్ అని సెట్ చేసి ఏపీ ఎడ్సెట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఏపీ ఎడ్సెట్ క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ ది ప్రిలిమినరీ కీ అంటూ. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు టోటల్ క్వశ్చన్ పేపర్స్. ఈ లింక్స్ వచ్చేసి టెలిగ్రామ్స్ లింక్స్. ఈ లింక్స్ పైన క్లిక్ చేసినా కూడా మీరు క్వశ్చన్ పేపర్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఏపీ ఎడ్సెట్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క యారో మార్క్స్ పైన క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి దాని ప్రివ్యూ అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఇంగ్లీష్కి సంబంధించి. సో టోటల్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏపీ ఎడ్సెట్ అయినా తెలంగాణ ఎడ్సెట్ అయినా కూడా మీరు మీ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇలా సెట్ చేసినట్టయితే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. టోటల్గా మేము 100 MCQsతో ప్రిపేర్ చేసాం దీన్ని. సో 100 MCQs తోటి ఇది మనకు కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్ MCQs సత్య అని సెట్ చేసినా కూడా వస్తుంది. మీరు జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసినట్టయితే దీనికి సంబంధించిన టోటల్ ప్రివ్యూ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇది కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ అండ్ అదేవిధంగా మీరు ఫర్దర్గా ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా కంప్యూటర్ రిలవెంట్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు టోటల్గా MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మేము 200 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఈ 200 క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అయినట్టయితే సో మన బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే యూజ్ అవుతుంది. మీరు తెలంగాణ విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఈ నోట్స్ అయితే యూజ్ అవుతుంది. సో విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ కన్సిడర్డ్ టు ది బ్రెయిన్. కంప్యూటర్కి బ్రెయిన్ అని దేన్ని కన్సిడర్ చేస్తామని అయితే అడుగుతున్నారు. సో ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మేము. సో హార్డ్ డిస్క్ అనేది మెమొరీ లాంటిది. సో ఇక్కడ మనము దాన్ని బ్రెయిన్ లాగా యూజ్ చేయము. CPU అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ ర్యామ్ అనేది మెమొరీ కార్డు, మానిటర్ అనేది స్క్రీను. సో ఇక్కడ ఇలా ప్రతి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే CPU. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాట్ డస్ మీన్ ర్యామ్ స్టాండ్ ఫర్ అని అయితే అడిగారు. సో ర్యామ్ అంటే ఏంటి అని అయితే అడుగుతున్నారు ఇక్కడ. సో ర్యామ్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో యాక్సెస్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తుంది. ఇది పర్మనెంట్ మెమొరీ కాదు. సో వెలైటైల్ తోటి ఉంటుంది. అంటే పవర్ ఆన్ పవర్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా డేటా అనేది ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫీచర్స్ అనేవి దీనికి ఉంటుంది. సో మీరు ఇలా ప్రతిదీ ఎలాబరేట్గా నేర్చుకోవచ్చు. సో విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ఇన్పుట్ డేటా ఇంటూ యువర్ కంప్యూటర్. ఇన్పుట్ డేటా మీన్స్ ఏంటంటే కంప్యూటర్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తాము అనే దాన్ని
ఇక్కడ మనము ఇన్పుట్ డివైస్ అంటాం. ప్రింటర్ వచ్చేసి అవుట్పుట్, మనం హార్డ్ కాపీ తీసుకుంటాం. మానిటర్ అనేది వచ్చేసి ఏంటంటే మనకు స్క్రీన్ సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది, జస్ట్ లైక్ మొబైల్ స్క్రీన్ పైన మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అవుట్పుట్ అనేది ఇస్తుంది. స్పీకర్ అనేది ఆడియో సౌండ్ బయటకి ఇవ్వడం జరుగుతుంది. కీబోర్డ్ అనేది ఏంటంటే మనం టైప్ చేస్తాం, సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం నాకు ఇది కావాలి అని. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్ డివైస్, మనకు అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో అదే అవుట్పుట్ డివైస్. ఇలా మీరు ప్రతిదీ ఎలాబరేట్ చేస్తూ నేర్చుకోవచ్చు. అండ్ ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు టోటల్గా ఒకసారి వెరిఫై చేయండి. అండ్ అవసరమైతే ఈ టాపిక్ సంబంధించి టోటల్గా 200 క్వశ్చన్స్ని ఎలాబరేట్ చేస్తూ మేము వీడియో కూడా చేస్తాము, బేస్డ్ ఆన్ మీ రిక్వెస్ట్ని బట్టి అండ్ మీ కామెంట్స్ యొక్క రిప్లైని బట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ యొక్క ఒపీనియన్స్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టోటల్ మేము ఇచ్చిన కంటెంట్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఓపెన్గా అయితే ఫీల్ ఫ్రీగా మీ యొక్క కామెంట్స్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్రాసెస్ గురించి అయితే వీడియో చేస్తాము. లైక్ మనకి రిమైనింగ్ మెథడ్స్ కావచ్చు, ఇంగ్లీష్ సంబంధించి కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మనకు అప్డేట్స్ కావాలి అంటే సో మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.